మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జీవితం అంటేనే ఒక ప్రయాణం. అలాంటి ప్రయాణంలో ఇద్దరు స్నేహితులు ఉద్యోగం కోసం తమ సొంత ఊరు నుండి సిటీకి వచ్చి వాళ్ళు ఒకే అమ్మాయిని ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రేమ కథ ఆ అమ్మాయి ద్వారా ఏ మలుపు తిరిగిందో అనేదే ఈ కథ. సరే, మీ ఇద్దరు నన్ను లవ్ చేస్తున్నారు కదా, చూద్దాం మీ ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ మనీ సంపాదిస్తారో వాళ్ళని నేను లవ్ చేస్తాను. నేను నిజంగా లహరిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. నేను కూడా నా లైఫ్ అంతా తనే అని ఫిక్స్ అయిపోయారా. ఎవరు మనీ ఎక్కువ సంపాదించి తనని దక్కించుకుంటారో చూద్దాం. సరే అయితే చూద్దాం. హాయ్ రా. హాయ్ రా. ఎక్కడికి వెళ్ళిపోయారా ఎన్ని రోజులు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాకు కార్ డ్రైవింగ్ వచ్చు కదరా, కార్కి డ్రైవర్గా వెళ్ళాను, అందుకే కాల్ చేయలేకపోయా. మరి నువ్వెందుకు చేయలేదు? అంటే నేను ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను రా. 10 daysకి 5K ఇచ్చారా. నాకు డ్రైవింగ్కి 6,000 ఇచ్చారా. దేవుడా, వీడికి మాత్రం అమ్మాయి దక్కకూడదు, నాకే దక్కాలి. నాకు కానీ దక్కితే I don't know where she came from, kinda turned me upside down. I just don't know what వీడికి ఎలాగూ దక్కదు, లహరి నాకే. I wanna spend the night at hers and bring her one of my t-shirts so it smells like her perfume. ఇంత టైం అవుతున్నా లహరి ఇంకా రావట్లే ఏంట్రా? నేను అదే చూస్తున్నారా, కరెక్ట్ టైంకి మన కోసం వస్తా అన్నది ఇంకా రాలేదు. ఎప్పుడెప్పుడు అని తనని చూడాలని ఉందిరా. నాకు కూడా లేట్ అయితే నా గుండె అయిపోయేలా ఉందిరా టెన్షన్కి. రే వివేక్, ఇలా చూడు. మనం లవ్ చేసిందో కాల్ గర్ల్నా? ఎంత మోసం చేసిందిరా అది. మనం కష్టపడిన మనీతో దాన్ని పబ్స్కి తిప్పాలా? మనల్ని మోసం చేసిన దాన్ని అస్సలు వదలకూడదు. రే వివేక్, రే పదరా.
సరే షాపింగ్ చేసుకో. డబ్బులు ఇస్తున్నాడు రా. అవునరా. సరే వెళ్ళొస్తాను. యూ చీట్. హాయ్, అప్పుడే మనీ సంపాదించి తెచ్చారా? వావ్, గ్రేట్. సిగ్గులేదా నీకు? మమ్మల్ని మోసం చేస్తావా? ఎంత ప్రేమించామే నిన్ను. నువ్వు డబ్బు కోసం ఇలాంటి ఏదో పనులు చేస్తావు అనుకోలేదు. ఛీ. మీ ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే తప్పులేదు కానీ నేను కాల్ గర్ల్ అయితే తప్పైంది. మీ ఇంట్లో డబ్బులు తెచ్చి ఇక్కడ జల్సా చేస్తే తప్పులేదు కానీ నేను సంపాదించి తెమ్మంటే తప్పైంది. మీరు అనుకున్నట్టు నేను కాల్ గర్ల్ని కాదు. మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేలా చేసింది నేనే, ఆ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది కూడా నేనే. ఆ? మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేలా చేసింది నేనే, ఆ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది కూడా నేనే. ఇప్పుడు నాకు మనీ ఇచ్చి వెళ్ళిన అబ్బాయి ఎవరో కాదు, నాకు కాబోయే శ్రీవారు. నెక్స్ట్ వీక్ మా పెళ్ళి. గిఫ్ట్స్ కొనాలని నేను చెప్తే నాకు మనీ ఇచ్చి వెళ్ళారు. మీ సంగతి కూడా ఆయనకి తెలుసు. మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసానో నాకు అప్పుడే అనిపించింది మీరు సిటీకి కొత్తగా వచ్చారని. వీళ్ళేంటి నన్ను చూస్తున్నారు? మీలా సిటీకి ఎంతోమంది వచ్చి లవ్ అని, లస్ట్ అని వాళ్ళ లైఫ్ని, మనీని స్పాయిల్ చేసుకుంటున్నారు. మీకు ఒక మంచి లెసన్ చెప్పాలని ఇలా చేశాను. మీరు నాకు స్పెండ్ చేసిన ప్రతి రూపాయి నేను మీ ఇంటికి మనీ ఆర్డర్ పంపించాను. కావాలంటే మీ వాళ్ళని అడగండి, వాళ్ళ సంతోషం ఏంటో మీకే తెలుస్తుంది. ఏ కార్తీక్, ఒక అమ్మాయి ప్రేమ కోసం మీ అమ్మ ప్రేమనే మర్చిపోయావా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. మీ నాన్న బ్రతికి లేకపోయినా నిన్ను కష్టపడి చదివించాను నాన్న. ఊరుగాను ఊరు వెళ్తున్నావు, సమయానికి తింటూ ఉండు. నువ్వు నాకున్న ఒకే ఒక ఆధారం నాయనా, జాగ్రత్తగా ఉండు. అండ్ యూ వివేక్, ఈ అందమైన ప్రపంచం కోసం నువ్వే ప్రపంచం నుంచి వచ్చావో మర్చిపోయావా? నీ చిన్నప్పుడు నిన్ను ఒక అనాథలా చూసి చేరదీసినప్పుడు ఎంత సంతోషపడ్డానో, ఇప్పుడు నువ్వు నా నుండి నన్ను వదిలి వెళ్ళిపోతుంటే అంతే బాధగా ఉందిరా. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ హాస్టల్ వార్డెన్ను మర్చిపోయినా పర్లేదు కానీ నీలాంటి అనాథ పిల్లలకు సాయం చేయడం మాత్రం జీవితంలో మర్చిపో. నువ్వు హాస్టల్ వార్డెన్వి కాదు, నా నాన్నవి. నాతో పెరిగిన వాళ్ళంతా నా తమ్ముళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను నాన్న. నాకు ఇప్పుడు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనీ మీరు సంపాదించుకున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా లవ్లు, అమ్మాయిలు అంటారా? జీవితంలో మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే నేనేంటి, నాకంటే అందమైన ఫిగర్లు మీ చుట్టూ 100 మంది తిరుగుతారు. ఐఎమ్ వెరీ సారీ లహరి. లవ్వే లైఫ్ అనుకున్నాం కానీ నువ్వు మా కళ్ళు తెరిపించావు. అవును లహరి, నీ వల్ల లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నావు. వీఆర్ వెరీ సారీ. నో మెన్షన్. ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్స్ కదా. నెక్స్ట్ వీక్ నా పెళ్ళి. మీ ఇద్దరూ తప్పకుండా రావాలి. గిఫ్ట్ కూడా తేవాలి, అది కూడా మీ మనీతో. సరే లహరి, తప్పకుండా వస్తాం. చూశారు కదా మన కుర్రాల ప్రేమ కదా. ఒక అమ్మాయి కోసం వాళ్ళు ఎలా మారిపోయారు. మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కొంతకాలమే ఉంటుంది. మన కోసం ఎప్పటికీ వేచి ఉండే ప్రేమ మన అమ్మ నాన్నది. జీవితంలో సక్సెస్ అవ్వలేదను, జాబ్ రాలేదను, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానను ఎప్పుడూ నిరుత్సాహపడద్దు. జీవితం అందరికీ ఛాన్స్ ఇస్తుంది. కొంత వెయిట్ చేయండి. డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్.